ఆచి చికెన్ మసాలా. టీ కాంగ్రెస్ జూమ్ మీటింగ్ లో ఎస్ఐఆర్ పై ఎమ్మెల్యేలకు నేతలకు పలు కీలక సూచనలు చేశారు సీఎం రేవంత్ రెడ్డి. ఆగస్టు 3 వరకు నేతలెవరూ గాంధీ భవన్ కు రావద్దని, వచ్చే 10 రోజులు ఎన్నికల ప్రచారం తరహాలో నియోజకవర్గాల్లో పర్యటించాలని సూచించారు. కొందరు నాయకులు హైదరాబాద్ లో కూర్చొని పనిచేయటం లేదని, నాయకులు పూర్తిగా క్షేత్ర స్థాయిలో ఉండాలని దిశానిర్దేశం చేశారు. పలువురు ఎమ్మెల్యేలు ఎస్ఐఆర్ పై సీరియస్ గా లేరని మండిపడ్డారు. BLO రిపోర్టులను ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. ఇక జూలై 30న పనితీరుపై పూర్తి స్థాయి సమీక్ష నిర్వహిస్తామని, అసెంబ్లీల వారీగా నివేదికలు తీసుకుంటామని తెలిపారు. ఇక ఎస్ఐఆర్ పై నిర్లక్ష్యం చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు ఆయన. ఇన్ఛార్జ్ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇన్ఛార్జీలను మహేష్ గౌడ్, బట్టి సమన్వయం చేయాలని సూచించారు. ఉత్తమ 100 మంది BLAలకు రాహుల్తో భేటీకి అవకాశం ఉంటుందని తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి. సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ వేణుగోపాల్ అందిస్తారు. వేణుగోపాల్, కాంగ్రెస్ పార్టీలో సర్పై సీరియస్ గా దృష్టి సారించింది. ఇక స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పైన ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, PCC అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్, ఇక AICC కార్యదర్శి సచిత్ సావంత్ తో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, నియోజకవర్గ ఇన్ఛార్జీలు ఈ రోజు ప్రత్యేకంగా జూమ్ సమావేశం నిర్వహించడం జరిగింది. ఇక ఈ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇక సర్గడును ఆగస్టు 3 వరకు కూడా పొడిగించారు. దీన్ని ఒక అవకాశంగా మలుచుకోవాలి అని చెప్పి పార్టీ శ్రేణులకు సూచించారు. ఇక 119 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సర్పై 489 సమావేశాలు జరిగాయి. బాగా వెనుకబడిన నియోజకవర్గాల్లో ఇప్పటికైనా స్పందించాలి అని చెప్పి కూడా పార్టీ శ్రేణులకు సూచించడం జరిగింది. ఇక చైర్మన్ పదవులు, పార్టీ పోస్టులు కావాలని గాంధీ భవన్ చుట్టూ తిరగొద్దు, అలాంటి వారికి అపాయింట్మెంట్లు ఇవ్వద్దు అని చెప్పి కూడా ఈ సందర్భంగా జూమ్ సమావేశంలో చెప్పడం జరిగింది. ఇక రేపటి నుంచి ఆగస్టు 3వ తేదీ వరకు నాయకులు ఎవరు కూడా గాంధీ భవన్ కి రావద్దు, కొందరు నాయకులు హైదరాబాద్ లో కూర్చొని పనిచేయడం లేదు అని చెప్పి కూడా పార్టీ నాయకులను హెచ్చరించడం జరిగింది. ఇక సోమవారం 10 మంది ఇన్ఛార్జ్ మంత్రులు అన్ని జిల్లాల్లో సర్పై సమీక్ష సమావేశాలు నిర్వహిస్తారు. ఇక ఇందుకు సంబంధించి ఏ విధంగా కొనసాగుతుంది అనే దానిపైన ఒక నివేదిక కూడా ముఖ్యమంత్రి కోరడం జరిగింది. ఇక ఎంపీలు పార్లమెంట్ సమావేశాల్లో ఉన్నా కూడా ఎప్పటికప్పుడు సమీక్షలు జరపాలి అని చెప్పి చెప్పారు. ఇక ఇన్ఛార్జీలుగా వ్యవహరిస్తున్న చోట ఎంపీలు పనిచేయకపోతే కఠినంగా వ్యవహరిస్తాం. ఇక పార్టీ పరంగా ఇన్ఛార్జీలుగా ఉన్న వారు ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకోవాలి. ఇక ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్ఛార్జీలు, చైర్మన్లు, BLOలు రిపోర్ట్ల కంటే PLAల రిపోర్ట్లను పరిశీలించాలి అని చెప్పి కూడా చెప్పారు. ఇక BLOల రిపోర్టు మీద మాత్రమే ఆధారపడితే కఠిన చర్యలు ఉంటాయి. పార్టీ పరంగా పనిచేస్తున్న BLAలు నాయకులు సమర్థవంతంగా ఉపయోగించాలి అని చెప్పి కూడా ఈ జూమ్ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. ఇక పూర్తిగా క్షేత్రస్థాయిలో ఉండాలి, హైదరాబాద్ చుట్టూ తిరుగుతామంటే కుదరదు అని చెప్పి కూడా ఇటు నాయకులను హెచ్చరించినటువంటి పరిస్థితి. వచ్చే 10 రోజులు ఎన్నికల ప్రచారం తరహాలో నియోజకవర్గాల్లో పర్యటించాలి. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇన్ఛార్జీలు, కార్పొరేషన్ చైర్మన్లు, సర్క్ నియమించినటువంటి పార్టీ ఇన్ఛార్జీలు క్షేత్రస్థాయిలో పర్యటించాల్సిందేనని చెప్పి కూడా చెప్పడం జరిగింది. ఇక BLAలు, BLOలు రిపోర్టులను గాంధీ భవన్ టీం ఎప్పటికప్పుడు పరిశీలించాలి. ఇక సర్ను ఇన్ఛార్జి మంత్రులు పూర్తిగా పర్యవేక్షణ చేయాల్సిందే, అన్నిటికీ వారిదే బాధ్యత అని చెప్పి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. ఈ నెల 30వ తేదీన మళ్ళీ పూర్తి స్థాయి సమీక్ష నిర్వహిస్తాం, అసెంబ్లీ వారీగా నివేదికలు తీసుకుంటాం. ఇక మరోవైపు ఏదైతే ఈ సమావేశంలో PCC అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క మరింత బాధ్యత తీసుకొని ఇన్ఛార్జీలు, పార్టీ ఇన్ఛార్జీలను సమన్వయం చేయాలని చెప్పి కూడా చెప్పడం జరిగింది. ప్రతి ఒక్కరూ సర్పై సీరియస్ గా దృష్టి సారించాలి. బాగా పనిచేసే 100 మంది BLAలకు రాహుల్ గాంధీని కలిసి ఫోటో దిగే అవకాశం కల్పిస్తామని చెప్పి కూడా ఈ సమావేశంలో చెప్పడం జరిగింది. మీరన్నట్లుగానే 100 మంది BLAలను రాహుల్ గాంధీతో అటు భేటీకి అవకాశం కూడా ఉంటుందని సీఎం తెలియజేయడం చూస్తున్నాం. ఏంటో ప్రాసెస్ ఏ విధంగా ఉండే అవకాశం? అయితే ఇందుకు సంబంధించి ప్రధానంగా ఏంటంటే సర్పై అందరూ కూడా సీరియస్ గా దృష్టి సారించాలి. లేదంటే ఓటు హక్కు కోల్పోతే రానున్న రోజుల్లో చాలా తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఇప్పటికే వెస్ట్ బెంగాల్లో కానీ, అలాగే బీహార్ లో కానీ ఇక అక్కడ ప్రభుత్వాలే తారుమారైనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి క్షేత్రస్థాయిలో కార్యకర్తలు అందరూ కూడా చాలా సీరియస్ గా కూడా పనిచేయాలి అని చెప్పి ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చెప్పారు. ఇక అందులో భాగంగానే ఎవరైతే ఈ సర్ప్ అయిన పనిచేస్తూ ఉన్నారో BLAలు, వారు మంచి ప్రతిభ కనబర్చినటువంటి వారికి రాహుల్ గాంధీని కల్పించి వారితో
ఫోటో దిగే అవకాశం కల్పిస్తామని చెప్పి ముఖ్యమంత్రి చెప్పారు. అయితే గత కొద్ది రోజులుగా చూసుకుంటే పార్టీ నాయకులు అంత సీరియస్ గా తీసుకోవట్లేదని, ఇప్పటికే ఒకసారి జూమ్ మీటింగ్ సమావేశం సందర్భంగా కూడా ముఖ్యమంత్రి ఇటు అందరినీ కూడా ఈ నియోజకవర్గ ఇన్ఛార్జ్లను హెచ్చరించడం జరిగింది. ఇక ఈ రోజు కూడా అదే పరిస్థితి రిపీట్ అయింది. ఇక ఇంత సీరియస్ గా తీసుకోకుంటే మాత్రం రానున్న రోజుల్లో చాలా తీవ్ర ఇబ్బందులు ఎదురే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక ఓట్లు ఏ ఒక్కరు అర్హులు ఉన్నటువంటి వారు ఎవరు కూడా ఓటు హక్కు కోల్పోకుండా ఇటు పార్టీ కార్యకర్తలు పిఎల్ఏలు ఖచ్చితంగా దృష్టి సారించాలి. ఇక నియోజకవర్గాల ఇన్ఛార్జీలదే ఈ బాధ్యత అని చెప్పి మరొకసారి చెప్పడం జరిగింది. అందులో భాగంగానే ఎవరైతే అద్భుతంగా పనిచేస్తారో వారందరినీ కూడా రాహుల్ గాంధీతో కల్పించి ఫోటో తినిపిస్తామని చెప్పి కూడా చెప్పారు. ఓకే, థ్యాంక్ యూ వేణు.